ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుపతి జిల్లాలో 660 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తిరుపతి జిల్లా ఆర్ఓ అయిన కలెక్టర్ లక్ష్మీషా, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్లు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై సువిధా యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లో ఆ ఫిర్యాదును పరిష్కరిస్తామని లక్ష్మీషా తెలిపారు. ఎన్నికల నిబంధనలను అన్ని పార్టీలకు ఒకే రకంగా వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఆల్సో కండక్టింగ్ ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్స్ ఇన్ ఆల్ ద కాన్స్టిట్యుయెన్సీస్, ముఖ్యంగా పోలింగ్ ఏజెంట్స్ కి, అలాగే డిఫరెంట్ నోడల్ ఆఫీసర్స్ కి, అలాగే సెక్టర్ ఆఫీసర్స్ కి కావాల్సిన ట్రైనింగ్స్ ని ప్రతి ఆర్ఓ లెవెల్లో, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో చేస్తారు. అలాగే జిల్లా లెవెల్లో కూడా మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎవరీ ఫ్రీక్వెంట్గా పొలిటికల్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని సో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్స్, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి క్లియర్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చే అన్ని డైరెక్షన్స్ కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాము. ఇదే పొలిటికల్ కోఆర్డినేషన్ మీటింగు కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు పబ్లిక్కి ముఖ్యంగా ఒక 2-3 ఆన్లైన్ యాప్స్ ఉన్నాయన్నమాట ఉపయోగించుకోవడానికి. అవి దాని గురించి నేను చెప్తాను. ఒకటి సువిధా యాప్ అని ఒకటి ఉంది. ఈ సువిధా యాప్ ఆన్లైన్ యాప్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిండేది. పొలిటికల్ పార్టీ వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ కొరకు, అది వెహికల్ పర్మిషనా, ర్యాలీ పర్మిషనా, లేదా వాళ్ళ మీటింగ్ పర్మిషన్ కావాలంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది సువిధా యాప్ అని ఒకటి ఉంది. సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. తిరుపతి జిల్లాలో ఎన్నికల ప్రశాంత నిర్వహణ కోసం 4000 మంది పోలీస్ సిబ్బంది అవసరమని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 2700 మంది సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు. లైసెన్స్ పొందిన ఆయుధాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. ఇప్పటి వరకు 6,50,00,000 నగదు స్వాధీనం చేసుకున్నామని, అక్రమ నగదు అరికట్టేందుకు 7 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు. మనం వనరబుల్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి అక్కడ ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఆల్రెడీ ఎలక్ట్రల్ అఫెన్సెస్ కానీ ఈ ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది, వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఉన్న అన్ని ఎన్డబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్ ఆర్ నో పెండింగ్ ఎన్డబ్ల్యూస్ ప్రజెంట్ మన జిల్లాలో. అదేవిధంగా వెపన్స్ కూడా వీళ్ళు అన్ని డిపాజిట్ చేయడం జరిగింది. సో ఎలక్షన్లో ఎనీ విధమైన వయలెన్స్ ఏది టాలరేట్ చేయడం జరగదు. పీస్ఫుల్గా కండక్ట్ చేయడానికి అన్ని విధంగా మేము మీడియా శాఖలో మేము కోరుకుంటాం. ఉన్న వెపన్స్ అన్ని చేసుకున్నాం. మీకు ఆ ఫిగర్ వీళ్ళ ప్రశ్న మనం క్యాష్ మొబిలైజ్ చేసిందన్నీ ఈఎస్ఎల్ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు చేసింది. సో అప్రాక్సిమేట్గా మన తిరుపతి జిల్లా 6.5 crores వరకు ఓవరాల్ వర్త్ సీజ్ చేయడం జరిగింది. మన జిల్లా పరిధిలో మన ఫోర్స్ రిక్వైర్మెంట్ వచ్చేసి 4000 మెంబర్స్ ఫోర్స్ రిక్వైర్మెంట్ పెట్టాం. ఇప్పటి వరకు మనకు 2007 మెంబర్స్ మన జిల్లాలో ఉన్నారు. 7 ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ దే విల్ బి నోటిఫైడ్ స్టాటిక్ చెక్ పోస్ట్.